జరగంగానే ఈ కస్టోడియల్ ప్రాపర్టీలు అంటే ఎవడన్నా పాకిస్తాన్కి వెళ్ళిపోతే ఇది భారతదేశం కస్టోడియల్లో పెట్టుకుంటుండే అంటే ఆడు మళ్ళీ తిరిగి వస్తే ఇచ్చేయనీకే చాచా నెహ్రూ గిట్లా పెట్టిండు అన్ని గులాబ్ పువ్వు పంచాయతీలే ఉంటుండే అన్ని గులాబ్ పువ్వు పంచాయతీలే ఉంటుండే అయితే వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి తీసుకోవచ్చు పోవచ్చు ఇవేం పాగల్ పంతిరాబోయి నాకు అర్థం కాదు. అయినా కస్టోడియల్ ప్రాపర్టీని మనం ఎందుకు మెయింటైన్ చేయాలి, వాడేమో మనతో యుద్ధం చేస్తాడు ఆ దేశపోడు పాకిస్తానోడు చైనాడు అని చెప్పి ఏం చేసిరంటే వీటిని ఎనిమీ ప్రాపర్టీల లెక్క డిక్లేర్ చేసుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఎనిమీ ప్రాపర్టీస్ అని చెప్పి బాగా కనపడతా ఉంటాయి. ఈ ఎనిమీ ప్రాపర్టీస్ అని చెప్పి డిక్లేర్ చేసిరు ఫ్రెండ్స్. ఈ ఎనిమీ ప్రాపర్టీలలో పర్వేజ్ ముషరఫ్ ఖాన్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి, లేవని కాదు. సేమ్ ఇగో ఇట్లాంటి కథనే నవాబ్ ఆఫ్ యూపీ మన మహబూబాబాద్లో ఉంటాడు ఒకడు నవాబ్. వాడు కూడా ఏం చేసిండు తెలుసా, 1947లో మనకు ఇండిపెండెన్స్ వస్తే స్వతంత్రం వస్తే 10 సంవత్సరాలు కమ్మగా పుల్లగా ఈడ తిన్నాడు పెన్షన్. తిని 1957లో పోయి పాకిస్తాన్లో సెటిల్ అయిండు.